ప్రభునామాన ప్రియులైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం, క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు యువత యొక్క పోకడలని మనం చూస్తున్నాం. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వారిలో వృద్ధి చెందేటువంటి హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఏర్పాటు. అయితే వృద్ధి చెందినటువంటి హార్మోన్ల ప్రభావముతో ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ కలగటం అనేటువంటిది సహజమే. అయితే ఈ ఆకర్షణలో ఉన్నటువంటి యువతి యువకులు, వారిలో ఉండినటువంటి ఆ ఆలోచనని, ఆ కోరికని తీర్చుకునేటువంటి విషయంలో కొంత సంశయానికి లోనై సదరు బోధకులని, సంఘ కాపర్లని అడుగుచూ ఉంటారు. నన్ను చాలామంది అడిగారు. 20 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి, అంటే ఒక చిన్నోడు, ఒక యువకుడు నన్ను అడిగాడు, అన్నయ్య, అంటే అప్పుడు అన్నయ్యని, ఓకే, అన్నయ్య, క్రైస్తవులు, అంటే నేను అని చెప్పకుండా, క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? అసలు విషయం ఏంటంటే, వారికి ఎంతో నేర్పించాలి, ఎంతో జ్ఞానములో వృద్ధి చేయాలి అని క్రమం తప్పకుండా తరగతులను ఏర్పాటు చేసి అనేకులను ఆహ్వానిస్తూ వారం వారం ఎంతో దూరము నుండి వ్యయ ప్రయాసాలకు ఓర్చి వెళుతూ పాఠాలు చెబుతూ ఉంటే, చెబుచున్నటువంటి పాఠాలు విని నేర్చుకొని అందులో ఏవైనా సంశయాలు ఉంటే తీర్చుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి వ్యక్తి వాటి విషయంలో పెద్దగా విననట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అవి ఒంటికి ఎక్కట్ల. కానీ ఇదేదో పెద్ద ప్రశ్న, పెద్ద సంశయము, ఇది అత్యవసరము అన్నట్టుగా ఈ ప్రశ్నను అడగటము జరిగింది. అంటే అతని ముందు ఇంకే విషయాలు కనిపించట్లేదు, ఈ విషయమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో చాలామంది అది తప్పు, అది తప్పు, అది తప్పు అని పలుసార్లు అనటం మూలంగా నాకేమో ఈ ఆలోచన ఉంది, వీళ్ళేమో తప్పు అని అంటున్నారు. దేవుడు ఎక్కడైనా బైబిల్లో ఇది తప్పు కాదు, ఒప్పే అని చెప్పినట్టుగా చిన్న బిట్టు దొరికినా బాగుంటుంది, అది వీరికి తెలుస్తుంది కదా. అలా నా మదిలో ఉన్నటువంటి సంశయానికి ఒక మార్గము సరళం చేసేటువంటి విధంగా సమాధానము దొరుకుతుందేమో, తన ఆలోచనని, తన అభిప్రాయాన్ని బలపరుచుకొనుట కోసము అడిగినటువంటి ప్రశ్న. అయితే అతడు మొదటివాడు కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం
ఎవరో ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా అడుగుచూనే ఉన్నారు, ఇంకా అడుగుచూ ఉంటారు కూడా. ప్రియ దేవుని వారలరా, ఈ ట్రెండ్ అనేటువంటిది అంటే ఏది, వారి మనస్సులో ఉన్నటువంటి ఆ వాంఛ తీర్చుకునేటువంటి క్రమములో ఆపోజిట్ జెండర్ మీద ఆకర్షణ కలిగినటువంటి వీరు రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తల్లిదండ్రులను ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తారు, ఉపాధ్యాయులని ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, సమాజంలో ఉన్నటువంటి వారిని అందరినీ ఏమారుస్తూ వారు ఏదో విజయ సాధనలో ముందుకు సాగుచున్నట్లుగా రహస్య ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రియులరా, అలా వెళ్ళినటువంటి ఈ తరం ఒకనాడు యువకులు అంటే యువకులు కళాశాలలకి పాఠాలు మాత్రమే నేర్చుకోవటానికి వెళ్ళేవారు. ఓకే, తదనంతర కాలాలలో పాఠాలతో పాటు అభ్యుదయ వాదాలని కూడా చర్చించుకునేటువంటి వారు. ఆ క్రమంలో సమాజానికి మనము ఏ విధంగా ఉపయోగపడగలము, సమాజము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఏ విధంగా మనము కట్టడి చేయగలము, నిలువరించగలము అని చెప్పి ఆ రకమైనటువంటి అభ్యుదయవాదములో వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇక రాను రాను కళాశాలలో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు అంటే ఈ పెత్తందారి వ్యవస్థని నిలువరించి ఈ పేదవారి పక్షంగా పోరాటము చేసి వీరికి మనం మద్దతుగా నిలబడుదాము అనేటువంటి ఉద్యమకారులు కూడా తయారైనటువంటి పరిస్థితి. ఇక ఆ తదనంతరపు ట్రెండే అంటే మనము చూస్తున్నటువంటి, మనము గమనించినటువంటి వాటిలో అత్యంత భయంకరమైనటువంటి ట్రెండ్ ఏంటి అని అంటే, ప్రతి యువకుడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ప్రతి యువతికి ఒక ఏముండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్లు ఉండాలి. కాలేజీ ఎగ్గొట్టా, కాలేజీ తదనంతరమా, హాలిడేస్లలోనా, లేకుంటే ఇంకేదైనా సందర్భంలోనా చట్టా పట్టాలేసుకొని తిరగాలి. అందులో కాస్త ఎవరు అమాయకంగా ఉంటే వారిని బకరా చేయాలి. అబ్బాయి అమ్మాయినైనా చేయొచ్చు, అమ్మాయి అబ్బాయినైనా చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరికి సరిసమానం ఉన్నారు, ఎవరేం తక్కువ లేరు. అలా తరగతుల మీద కాన్సన్ట్రేషను పోగొట్టుకొని వీరి ఆలోచనలలో ఆ సంతోషాన్ని, ఏదో ఆనందము, ఇందులో ఏదో తన్మయత్వము, ఇందులో ఏదో సుఖము పొందాలి అనేటువంటి ఒక తాపత్రయములో వెలుచున్నటువంటి పరిస్థితి. దీనిలో నైతికత ఉండదు, దీనిలో మనస్సాక్షి ఉండదు, నమ్మకము అనేటువంటి దానికి గ్యారంటీ ఉండదు. ప్రియులరా, ఉండకపోగా మేము తెలివైనటువంటి వాళ్ళం, ఎవరినైనా ఏమార్చగలము అని వారిదైనటువంటి ప్రయత్నాలలో వారు ముందుకు వెలుచు ఉన్నారు. ప్రియ దేవుని వారలారా, జాగ్రత్తగా మనము గమనించాల్సినటువంటి విషయం, ఇలా ఒకరిని ఒకరు ప్రేమించుకొని వీరు చివరికి సాధించేది ఏమిటి? నిజంగా వీరు సుఖపడగలరా? ఏమండి, కాలేజీ ఎగ్గొట్టి ఇప్పుడు ఇంట్లో కాలేజీకి వెళుతున్నామని చెప్పి
అటు కళాశాలకి డుమ్మా కొట్టి మేము ఎవరికైనా కనిపిస్తామేమో అనేటువంటి భయంలో అమ్మా నాన్నలు అడిగితే ఏం చెప్పాలి, ఒకవేళ తెలిస్తే అడుగుతారేమో, కాలేజీ లెక్చరర్లు క్లాసులకు రాలేదని మా అమ్మకి డాడీకి ఫోన్ చేస్తే పరిస్థితి ఎలాగుంటుంది? ప్రియులరా, వీరిలా తిరుగుచున్నారు అన్నప్పుడు సొసైటీలో కూడా నువ్వు బస్ ఎక్కినా బజారు వెంట నడుస్తున్నా ఈ పోరగాళ్ళేంద్ర ఇట్లా పోతాను అనేటోళ్ళే ఉంటారే తప్ప ఎంత గ్రేట్ రా వీళ్ళు. అబ్బాయి అమ్మాయిల ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. సిగ్గు ఎగ్గు లేకుండా ఏం చక్కా వెళుతున్నారు అని అనరు కదండి. వీళ్ళేమనుకుంటున్నారు కీనీడలో అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చూడండి, అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు, సమాజము వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, క్షణం క్షణం భయమే బెరుకే ఉంటుంది తప్ప ఆ సుఖమేది, ఆ సంతోషమేది, ఆ ఆస్వాదన ఏది ఎక్కడుంటుంది చెప్పండి? ప్రాక్టికల్గా అది ఉండదు. వీళ్ళేదో అనుకుంటారు, అదేదో మైకం, అదేదో మత్తు, చెప్పాను కదా, అదేదో ప్రభావము. ఇది ఒక అనాలోచితమైనటువంటి కార్యము. ఇప్పుడు ప్రశ్నకి సమాధానం, అసలు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? బైబిల్ ఏం చెబుతున్నది ఈ విషయంలో? ప్రేమ గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. పిల్లలు మీరు ఎవరైనా చెప్పగలరా? ప్రేమకు నిర్వచనము ఏ 2-3 పాఠాలలో వచ్చినట్టున్నది. 19 పాఠాలలో ఏ 2-3 పాఠాలలోనూ నిర్వచనం వచ్చింది. అబ్బాయిలు చెప్పగలరా? ప్రేమ అనేటువంటి దాని నిర్వచనం చెప్పండి. చిన్నోట నువ్వు చెప్పు. వినలేదా? జ్ఞాపకం లేదా? నువ్వు చెప్పు. చెబితే ఏం చెప్తాను? అదేమన్నాడా? చిన్న నువ్వు తెలిసిన వాళ్ళు చెప్పండి. పోనీ ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు నిన్ను అడగల. ఏంటి అసలు? ఏంటో నీకు తెలుసారా పిల్లలు? మీరు ఏంటి ప్రేమ అంటే ఏంటి? మత్సరపడనిది, డంబము లేనిది. ఓకే, వెరీ గుడ్. ఇంకా నేను అడిగింది నిర్వచనం. డెఫినేషన్ ఏంటి? ఏం చెప్పుకున్నాం? స్వార్థము లేనిది, ఇవన్నీ అక్కడనే వచనాలని పదాలన్నీ చెప్తున్నాడు యేసుకి. ప్రేమ అంటే ఎవరిని ప్రేమిస్తున్నానని చెబుతున్నావో వారి మేలు కోరి నిన్ను నీవు త్యాగం చేసుకోవటం అనేటువంటిది ప్రేమ. సింపుల్గా నిర్వచనం అది. ఇందులో మొదటగా ప్రేమను ఆవిష్కరించినటువంటి వారెవరు, చూపించినటువంటి వారెవరు? ఏమండి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అనేటువంటి దానికి అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఏమండి, ఎంతో, తోకు దీర్ఘం ఉంటుంది. ఎంతో ప్రేమించెను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వివరించనలవి కానంత ప్రేమించెను. దానికి ఉదాహరణే ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి ప్రకృతిని ఎవరిచ్చారు? ఏమండి, నువ్వు భుజించేటువంటి భోజనం ఎలా ఉండాలి? రుచిగా ఉండాలా? ఏమండి, చవి చప్పగా ఉన్నా పర్వాలేదా? రుచిగా ఉండాలి. మరి రుచి దేనిలో నుండి వస్తుంది? ఒక యాపిల్ పండు రుచి ఏంటి?
ఒక నేరేడు పండు రుచి ఏంటి, రేగు పండు రుచి ఏంటి, ఆరెంజ్ పండు రుచి ఏంటి, ఇలా రకరకాల రుచులు ఉన్నాయి. వాటిని పెట్టిన వారు ఎవరు? దేవుడే. వెరీ గుడ్. అయితే వాటి రుచులను చవి చూసి ఆస్వాదించటానికి నీ అవయములలో ఒక అవయవం ఉండాలి. ఏంటది? నాలుక. నాలుక దాటినది రుచితో పని లేదు కదా. నాలుక. నాలుక రుచులను గ్రహించటానికి ఏముంటాయి నాలుకలో? నాలుక మీద రుచి గ్రంథులు అని కొన్ని ఉంటాయి. అంటే బొడిపల్లాగా ఉంటాయి కదా. అవి తీపిని, చేదును, పులుపును, ఈ మాధుర్యమును వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. అంటే రుచికరమైనటువంటి ప్రకృతిని కలగజేశాడు, ఫలములను కలగజేశాడు. ఆ రుచిని ఆస్వాదించగలిగేటువంటి నాలుకను ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినవాడు గొప్పోడా కాదా? గొప్పోడే. ఇప్పుడు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అన్నీ బాగున్నాయి, అందరూ తింటూ నీ చుట్టూ ఉన్నటువంటి వారు అబ్బా ఎంత బాగున్నది అని చెప్పి లొట్టలేసుకుంటూ తింటున్నారు. కానీ నీకు ఒక్క రుచి తెలుస్తలేదు. అంటే నీ నాలుక ఆ స్పర్శను కోల్పోయింది. ఆ రుచిని ఆస్వాదించేటువంటి గ్రంథులు పనిచేయటం మానేసాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆస్వాదన అనేటువంటిది ఉండదు. అలాగే రంగులు. ఏమంటే ఇప్పుడు మీ సెల్ ఫోన్లో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వస్తున్నది అనుకోండి వీడియో, ఇది బాగలేదు. ఎలా ఉండాలి? అది కలర్ఫుల్గా ఉండాలి, చాలా బ్రైట్గా ఉండాలి. అవునా? మరి ఆ రంగులని ఎన్ని రంగులు అని చెప్తా ఉంటారు ఓవరాల్గా? 7 రంగులు. ఆ 7 రంగులలో మళ్ళీ మెర్జ్ చేసి రకరకాలైన రంగులను సృష్టిస్తున్నారు, చూపిస్తున్నారు. కానీ ఆ రంగులని నీ రెటీనా, నీ కంటి పొర ఏం చేయాలి? అది గ్రహించగలగాలి. నాలుకైనా నేత్రమైన నీ మెదడుకి ఆ సంకేతాలని అందించగలగాలి. మరి సిస్టమ్ అంతా పెట్టింది ఎవరు? దేవుడు కదా. నీవు ఆస్వాదించాలి, ఆనందించాలి, సంతోషించాలనే కదా పెట్టింది. ఇందులో దేవుని ప్రేమ ఉన్నదంటారా లేదంటారా? ఏమండి? దేవుని ప్రేమ ఉన్నది. ఎప్పుడైనా డి విటమిన్ మీకు అవసరము అని ఎక్కడైనా చిన్న బిట్టు చదివారండి పేపర్ మీద ఎక్కడన్నా? డి విటమిన్ మీ పాఠ్య పుస్తకాలలో విటమిన్ల యొక్క అవసరత ఎరిగారా మీరు? రైట్. డి విటమిన్ డాక్టర్ దగ్గరికి వెళితే ఏమంటాడు? ఎండలో నీకు డి విటమిన్ లోపంగా ఉంది, ఎక్కడ నిలబడమంటారు? ఎండలో ఉండమంటారు. అంటే ఎండలో ఉంటే ఎట్లొస్తుంది? సూర్యుని యొక్క కాంతిలో నుండి డి విటమిన్ అనేటువంటిది మనకి వస్తుంది. దానివలన ప్రయోజనం ఏంటి? ఏ విటమిన్ ప్రయోజనం ఏంటి? బి విటమిన్ ప్రయోజనం ఏంటి? సి విటమిన్ ప్రయోజనం ఏంటి? డి విటమిన్ ప్రయోజనం ఏంటి? ఇలా కే విటమిన్ దాకా ఎన్ని విటమిన్లు అయితే ఉన్నాయో ఆ విటమిన్ల యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి? చదువుకున్న వాళ్ళు కదా మీరు అందరూ. ఏ విటమిన్ ప్రయోజనం ఏంటి చెప్పండి? కంటి చూపు బాగుంటుంది కదా, ఇంకా రిలవెంట్గా చాలా ఉంటాయి. బి విటమిన్ ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏమండి? నీ నోటి అంటే ఈ స్కిన్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా నోటి పూత, నోటి పగుళ్ళు, స్కిన్ పగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అలా జరగకుండా మృదువుగా ఉండాలంటే ఇక్కడ కీలక పాత్ర ఏ విటమిన్తో తెలుసా? బి విటమిన్. సి విటమిన్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. డి విటమిన్ నీ బోన్ బలంగా స్ట్రెంథనింగ్ అవ్వటానికి, కాల్షియము తదితరమైనటువంటి వాటిని ప్రోవి చేసుకోవటానికి, అంటే అబ్జర్వ్ చేసి ఒంటికి పట్టించటానికి.
ఇలా ఒక్కొక్క విటమిన్ యొక్క విశిష్టత ఉంది. వాటన్నిటినీ మనకు ప్రకృతి ద్వారా అందిస్తున్నాడు. ఇక ప్రోటీన్ల సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా సూర్యుని నుండి మనం ఎంత మేలు పొందుకుంటున్నాం, చంద్రుని నుండి ఎంత మేలు పొందుకుంటున్నాం, నక్షత్రాల నుండి ఎంత మేలు పొందుకుంటున్నాం, నేల నుండి ఎంత మేలు పొందుకుంటున్నాం. ఈ నేలతో నాకేం పని అని అనగలవా? ఇది కాకపోతే మరొకటి అని ఎగరగలవా? లేవు. ఇలా ప్రకృతి నుండి మనం ఎంతో పొందుకుంటున్నాం. దీనిలో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక 20 సంవత్సరాలు ఉన్నాయనుకుంటే, 20 సంవత్సరాల నుండి ఎంత ఆహారం తీసుకుని ఉండుంటావు? అవి బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా ఆహారం ఎంత తీసుకుని ఉండుంటావు? లెక్కలేండి. హోటల్కి వెళితే బిల్లు కట్టినప్పుడు అబ్బో ఇంతనా అని అనుకుంటా. వీటన్నిటికి దేవుడు బిల్లు వేసాడు అనుకో, ఒకసారి ఆలోచించండి. నీరుకు, గాలికి, ఇలా ప్రతిదానికి, ఇందాక చెప్పుకున్న రంగులకి, రుచులకి, చివరికి వాసనలు కూడా. వాసన కూడా ఎలా ఉండాలి? ఏమంటే సువాసన. ఎంత బాగుందిరా! బిర్యానీ ముందు పెట్టగానే ముందు చేసేది ఏంటో తెలుసా? స్మెల్లే. బాగుందా? బాగుంది. ఇలా వీటన్నిటికీ దేవుడు వెలకట్టాడు అనుకోండి, అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ ఎంతో మనకు అర్థమవుతుంది. ఇది మొదటిది. రెండవది, మనమంతా పాపులం. పాపులు అన్న వాళ్ళు చేయతండి. ఇప్పుడా ఒకప్పుడా? ఒకప్పుడు. పాపానికి జీతం ఏంటి చెప్పండి? జీతం మీన్స్ ఫలం. పాపానికి ఖచ్చితంగా లభించేది ఏంటి? శిక్ష కదా. ఇక్కడ వీళ్ళైతేనేమో జైల్లో వేస్తారు, ఇంకా తీవ్రమైనదైతే మరణశిక్ష వేస్తారు. కానీ దేవుడు వేసే శిక్ష నరకం. అదొకటే. కానీ ఇక అందులోకి వెళ్ళిన తర్వాత బెయిల్స్ ఉండవు. బెయిల్ ఇప్పించుడు అన్న ఏమన్నా పైరవలు చేయొచ్చా? లేదు. బెయిల్ ఇప్పించుడులు ఉండవు, అడ్వకేట్లు ఉండరు. ఏమండి, సాక్షులు వీళ్ళందరితో పెద్ద పనేమి ఉండదు. అందులోకి వెళ్ళిన తర్వాత అనుభవించటమే తప్ప బయటికి రావటం అనేటువంటిది ఉండదు. అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదములో నా పిల్లలు పడకూడదు అని చెప్పి ఏం చేశాడో తెలుసా? యేసయ్యను లోకములోనికి పంపించి, అందరూ ఈస్టర్ డేని దృష్టిలో పెట్టుకొని ప్రేయర్లు చేస్తున్నారు కదా, శిలువ మరణమునకు అప్పగించాడు. తద్వారా మన పాపములను ఏం చేస్తున్నాడు ఆయన? ఆ రక్తమును గురించినటువంటి అర్థమును తెలుసుకొని, దాని ఉద్దేశమును తెలుసుకొని, ఎందుకు పాపము చేయనటువంటి పరిశుద్ధుడైన క్రీస్తు యేసు శిలువలో మరణించాడు, అది నా కోసం, మా కోసం మరణించాడు, ఎందుకు మరణించాడు అని అర్థం చేసుకోగలిగితే, చూడండి, కొన్ని సన్నివేశాలు చూడగానే కళ్ళు చెమ్మగిలుతాయి. కొన్ని సన్నివేశాలు చూడగానే, ఎప్పుడైనా మీ లైఫ్లో అలాంటి సందర్భాలు ఉన్నాయా? కళ్ళు చెమ్మగిలటం అంటే అర్థమైందా? కంట్లో కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏమండి, దుఃఖం. కొందరికి చెమ్మగిలుతుంది, కొందరికైతే కారుతూ ఉంటాయి. కొందరైతే వాళ్ళకు తెలియకుండానే ఒక హృదయంలోని ఎమోషన్ అయి ఎక్కెక్కి ఏడుస్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ సందర్భము
దాని వెనకాల ఉన్నటువంటి ఆ విషయం ఏంటి అనేటువంటిది అర్థమైనప్పుడు ఆ భావోద్వేగం అనేటువంటిది నీలో సహజంగానే వస్తుంది. అలాగే యేసయ్య ఎందుకు మరణించాడు, అందులో నా కోసం అంటే ఇందులో ఏముంది, సమాజము కోసం అనంటే ఇందులో ఏముంది అని అర్థం చేసుకుంటే, నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే, మాటల్లో చెబితే అర్థం కావట్లేదని కరుణామయుడంటూ, అలాగే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటూ రకరకాలైనటువంటి సినిమాలు వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాలలో కరుణామయుడు అనేటువంటి సినిమా చూపించినటువంటి ఇంపాక్ట్ ఇంత అంత కాదు. ఆ దృశ్యాలను చూసి క్రైస్తవులు ఏడవలేదండి. అంటే దాని అర్థం క్రైస్తవులే ఏడవలేదు, అన్యులు కూడా ఏడ్చారు. ఇక ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తేనండి, నిజంగా ఆ రియాలిటీలోనే ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దృశ్యాలను చూసిన తర్వాత, అంటే మాటల్లో చెబితే నీకు అర్థం కాకపోతే కనీసం దృశ్య రూపకంగా చెబితే నీకు అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కోట్లాది రూపాయలను వెచ్చించి, ఎంతో శ్రమించి ఆ సినిమాలను తీసి ప్రపంచంలో ఫ్రీగా టెలికాస్ట్ చేశారు. ప్రియులారా, అంటే ఏం జరగాలని? ఆ వినటము ద్వారా, ఆ చూడటము ద్వారా నీలో భావోద్వేగం రావాలి. నీ పొరపాట్లు ఏంటో నీకు తెలియాలి. తద్వారా నీలో పాశ్చాత్తాపము జరగాలి. ఆ పాశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మారు మనసు వస్తుంది. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏమని అడుగుతావో తెలుసా? అయ్యా, నేను తప్పులు చేశాను, పాపాలు చేశాను, దయచేసి నా పాపాలని క్షమించండి. పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు, పాపం అంటే హత్య ఒకటే కాదు, అత్యాచారం ఒకటే కాదు. పాపం అంటే అబద్ధము పాపమే, మోసం చేయటము పాపమే. అంటే కాలేజీకి వెళ్తున్నానని షికార్లకి వెళ్ళటం పాపమే కదా. ఏమార్చేటువంటి ప్రతి పని నువ్వేం చేసినా పాపమే అవుతుంది. ఇలా పాపముల లిస్టు చాలా పెద్దగా ఉంది. అయితే ఎప్పుడైతే నీవు రియాలిటీలోనికి వచ్చి పాశ్చాత్తాపపడి అయ్యా నన్ను క్షమించండి అనంటే, దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు. అంటే మన పేరట ఉన్నటువంటి పాపాలన్నీ ఆయన తొలగించేస్తున్నాడు. పాపాలు పోయాయి అనంటే నరకం తప్పినట్టే కదా. పాపాలు పోయాయి అంటే నరకం తప్పినట్టే కదా. అయితే నరకము తప్పటమే కాకుండా మనలను పరిశుద్ధులుగా చేసి బ్రతుకు పరమార్థాన్ని మనకు తెలియచేసి, ఇదిగో ఈ బ్రతుకుతే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని అన్నాడు. ఏమండి? నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటే ఇప్పుడు ఇందులో 3 విషయాలను గమనిస్తాం. దేవుడు ఎంతో ప్రేమించెను అనేటువంటి దాంట్లో ఒకటి ఏంటది? ఈ ప్రకృతి ద్వారా మనకు అమర్చినటువంటి శరీరము ద్వారా మనకెంతో మేలు చేస్తున్నాడు, అందుకే చక్కని ఏర్పాటు చేశాడు. రెండవది ఏంటి? మనం శిక్షకు పాత్రలమయ్యేటువంటి కారకాలుగా ఉండేటువంటి పాపాలన్నిటినీ క్షమించేస్తున్నాడు. రెండవది. మూడవది ఏమిటంటే నువ్వు పరిశుద్ధుడవుగా ప్రభువు చూపించిన మార్గములో నువ్వు నడవగలిగితే నిత్య సంతోషము ఆనందము కలిగినటువంటి సంతృప్తికరంగా ఉండగలిగేటువంటి నిత్య జీవంలోనికి తీసుకుపోతున్నాడు. నిత్యము జీవిస్తాడు, పరలోకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇది
మూడో ప్రయోజనం, వీటిని మించిన గొప్ప మేలులు మనకి ఏమున్నాయో చెప్పండి. ప్రకృతి ద్వారా మేలు ఉంది, మనం చేసిన నేరాలన్నిటిని క్షమించటంలో మేలు ఉంది, ప్రభువులో ఉంచి పరలోకానికి చేర్చటంలో మేలు ఉంది. వీటి యొక్క ఆ మేలు ఎంత అని వర్ణించటం అనేటువంటిది చాలా కష్టం. కాకపోతే ఎంతో కొంత అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదిగో వీలైనన్ని మాటలు మేము మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాం. చెప్పడానికంటే ఎక్కువగా మీరు అంటే ఒక పదం, ఒక మాట లేదా ఒక సెంటెన్స్ మీ చెవిలో పడిందంటే దాన్ని పట్టుకొని దాని రూట్లలోనికి వెళ్ళండి. ఇది స్వయం కృషి. ఎవరి ప్రయత్నం వారు చేయాలి. వాటి మూలాలలోనికి వెళ్ళండి. అప్పుడు దాని డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈ ఆకాశం ఏంది? ఈ పట్టణంలో అది పాసిబుల్ అవ్వట్లేదండి. మీరు ఎప్పుడైనా పల్లెటూరుకు వెళ్ళండి, ఆ ప్రయత్నం చేయండి. అసలు ఈ ఆకాశం ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ ఖగోళం ఏంటి, దాని వెనకాల ఇంతకీ ఈ నక్షత్రాల సంఖ్య ఎంత ఉన్నది, అవి కదలటం ఏంటి, దాని వెనకాల ఏమున్నది 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 అని ఆలోచించుకుంటూ వెళ్ళండి. అప్పుడు నీకు అంతుపట్టనటువంటి, అంటే లాస్ట్కి నీకు ఇంకా ప్రశ్నే మిగిలిపోతుంది తప్ప నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తామండి? ఇంత నెంబర్ ఏమైనా చెప్పగలమా? చెప్పలేం. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఏంటి, ఆయన శక్తి ఎంత? ఇప్పుడు సూర్యుని లాంటి సూర్యులని వందలు కూడా కాదు, ఇంకా చాలా ఎక్కువ, ఇంతగా చెప్పాను కదా, నెంబర్ లేదు దానికి. అలాంటి ఖగోళాలన్నిటినీ, సూర్యుని కంటే లక్షల రేట్లు పెద్దవి అవి, వాటన్నిటిని నిత్యం మండిస్తున్నాడు. దాని వెనకాల ఏంటి అని ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఒక అంతుపట్టనటువంటి విషయంగా ఉంటుంది. 1500 కోట్ల సంవత్సరాలట ఈ నేల పుట్టి అప్పటి నుండి మొక్కలను మొలిపిస్తూనే ఉన్నది, ఫలాలను అందిస్తూనే ఉన్నది. ఇంత సారము ఎక్కడ ఉన్నదబ్బా అని ఆలోచించినప్పుడు అంతుపట్టదు కదా. ఆ అంతుపట్టనటువంటి విషయాన్ని బైబిల్లో వాడిన మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. రైట్, దేవుడు అంత ప్రేమించాడు కదా. ప్రతిగా మనం ఏం చేయాలి? మీరే చెప్తారు. వన్ సైడ్ లవ్ అనుకోండి, వన్ సైడ్ లవ్లు కూడా ఉంటాయి కదా అక్కడక్కడ. వన్ సైడ్ లవ్, ప్రేమించావు, ఎంతో దార పోసావు, ఆశ పెట్టుకున్నావు, కనిపెట్టావు, లాభం లేదు. అప్పుడు నీకేమొస్తుంది? చిరాకు, ఆ మనిషి పట్ల కోపం, దీనికి ఇంత పొగరా, వాడికి అంత పొగరా. దానిలో నుండి ఏం పుట్టుకొస్తుంది? దేశం, పగ. ఆ తర్వాత జరిగేది హత్య, అంతే కదా. చంపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు నీ ఫిలాసఫీ ఏంటి? నీ న్యాయం ఏంటి? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తిరిగి నన్ను ప్రేమించాలి, లేకపోతే యాసిడ్ పోస్తా. నాలుగు కింద పెడతాడు బ్లేడ్, చూసావు కదా అంటాడు. బ్లాక్మెయిల్. అంటే నేను ప్రేమించాను కాబట్టి తిరిగి నువ్వు నన్ను ప్రేమించాలి. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నదా? ఎవర్రా వాడు అన్నది? ఇది స్వార్థం కాదా? స్వార్థం అవునా కాదా? స్వార్థం.
మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇది కూడా ఫ్యాషన్ అయిపోయింది లేండి. ఏంటది? మనిషి 3 పూటల భోజనం చేయాలి. క్యారేజీ పట్టుకుపోవటం కూడా వీడికి ఏమైపోయింది? క్యారేజీ ఎక్కడ పట్టుకెళ్తారు? ఒక నెగ్లిజెన్స్. అందుకే 20 సంవత్సరాలు రాకముందుకే థైరాయిడ్ సమస్యలు, ఏమండి, అల్సర్లు, రకరకాలైనటువంటి జబ్బులు, 25 కిలోల బియ్యం బస్తా ఎత్తలేనటువంటి పరిస్థితి. ఏమండి, మీలో ఎంతమంది 50 కిలోలు ఎత్తుకొని 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కగలరు? ఎందుకు? సరే, మీకు మధ్యాహ్న భోజనం తినే అలవాటు బాగానే ఉంది అనుకుందాం. దానికోసం నువ్వు డైలీ లంచ్ బాక్స్ పట్టుకెళ్తావు. ఒకరోజు నీ ఫ్రెండ్ తెచ్చుకోలేదు, నీ దాంట్లో షేర్ చేశావు, సంతోషం. మరొక రోజు అన్ఫార్చునేట్లీ నీవు తీసుకుపోలేకపోయావు. కారణం ఏదైనా కానీ నువ్వు తీసుకుపోలేకపోయావు, వాడు తెచ్చుకున్నాడు. వాడిని కళ్ళ ముందు తింటున్నాడే కానీ రానట్లా, వాడు పెట్టట్లా. నీకేమనిపిస్తుంది? అమ్మ వీడు ఎంత ఘోరరా, మొన్న పెడితే తిన్నాడు వీడు, ఈరోజు కనీసం రానటం లేదు, కనీసం రానట్లేదు. అంతా పెట్టకపోయినా కనీసం పిరికెడని పెడతలేడు వాడు అనుకుంటారా లేదా? అంటే ఇప్పుడు నీ ప్రేమలో ఏముంది? నీ ప్రేమలో ఏముంది? నేను ఇచ్చాను గనక నాకు కూడా ఇవ్వాలి. ప్రియులారా, అయితే ఇందులో ఇతని ప్రయోజనమే ఉంటుంది తప్ప రెండో వ్యక్తి ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ ప్రేమలో కానీ, అంటే ఏ ప్రేమ అర్థమైంది కదా, ఆ ప్రేమలో కానీ, లేదంటే ఈ భోజనంలో కానీ, ఇంకోటి వగైరా వగైరా, అవునా? కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాము అని అన్నాం కదా. ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఆయన కూడా ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించండి అని అంటున్నాడు. మన లెక్కనే ఆయన. మన ప్రేమలో ఏముంది? మరి ఆయన ప్రేమలో అంతే కదా, స్వార్థమే కదా. స్వార్థమా కాదా? ఇప్పుడు నన్ను ప్రేమించండి రా అని అంటే స్వార్థమా కాదా? మంచి స్వార్థం అంటే ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక ఒరే నీ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదురా అని నువ్వు పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చినా వాడు కదులుతలేడు అనుకోండి. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం అంటే దీంట్లో మనం గమనించాల్సినటువంటి, మనం అనుకునేటువంటి విషయం ఏంటంటే, నేను వాడికి సహాయం చేసినప్పుడు వాడు కూడా వాడు అనుకోవాలి కదా, నేను కూడా వానికి సహాయము చెయ్యాలి అని. ఇది సహజంగా ఉండేటువంటి విషయం. నేను వాడికి సహాయం చేసినప్పుడు వాడు కూడా సహాయం చెయ్యాలి అని అనుకోవాలి కదా. ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు జగడాలు కూడా అవుతూ ఉంటాయండి, డిస్కషన్లు కూడా అవుతూ ఉంటాయి. నేను వానికి అంత చేశాను, ఇంత చేశాను, వానికి డబ్బులు లేవంటే ఫీజు కూడా నేనే కట్టాను, ఈరోజు ఒక 100 రూపాయలు ఇరా అంటే ఆడు పెద్ద, ఆయన బాగా చెప్తాడండి. ఓకే కదా. ఇప్పుడు దేవుడు మనకి ఇంత ప్రేమ ఇచ్చాడు కదా, పిల్లలముగా కనీస కృతజ్ఞత అనటం కదా, కనీస కృతజ్ఞత. ఈ కృతజ్ఞతలో భాగంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు అడగటం అలా ఉంచండి, దేవుడు అడిగాడు అది అలా ఉంచండి. కానీ ఆయన అడిగినాక ప్రేమిస్తే గ్రేటా, ఆయన అడగక ముందే ప్రతిగా మన ప్రేమను మన చేతనైనంత మేరకి అందిస్తే బెటరా, గ్రేటా? అడగక ముందు ఇస్తే గ్రేట్. ఆయన గౌరవం,
అడగక ముందిస్తే మనకు గ్రేటు, ఆయనకు గౌరవం. అడిగిన తర్వాత ఇస్తే ఆయనకు అవమానం, మనకు గ్రేటా? కాదు కదా. సరే, అడిగిన తర్వాతనైనా ప్రేమించాలి. కనీసం అడిగిన తర్వాతనైనా మన ప్రేమని అందించాలి. అయితే దేవుడు అడిగిన ప్రేమలో అది ఎలాంటిది అని మనం ఆలోచించినప్పుడు ఆయన ఏమన్నాడు అనంటే, ఇవన్నీ మీకు వచనాలు తెలిసినవే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించవలయును. అవునా? ప్రేమించవలయును. ఇది 22:38 ఉంటుంది. ఓకే, నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి 37:38 ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి. ఎంత ప్రేమించాలన్నాడు అక్కడ? పూర్ణ అంటే సంపూర్ణంగా. నీకు ఎంత జ్ఞానం ఉంటుందో అంత, ఎంత బలం ఉంటుందో అంత, నీ దగ్గర ఎంత ఉంటుందో అంత ప్రేమించాలి. అవునా? ప్రేమించాలి. మొత్తం ఆయన దగ్గర ఇచ్చి, మొత్తం నీ దగ్గర ఉన్నదంతా ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకెంత మిగులుతుంది? మొత్తం ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకెంత మిగులుతుంది? ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆయన 100 నాకు ఇవ్వమన్నాడు, నువ్వు ఇచ్చేసావు, ఇంకెంత మిగులుతుంది? ఏం మిగలదు. ఇప్పుడు నీ ప్రేమని బొత్తిగా దేవునికి ఇచ్చేసావు. ఇప్పుడు అమ్మాయికి ఇవ్వడానికి ఎంత ఉంటుంది? అబ్బాయికి ఇవ్వడానికి ఏముంటుంది? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏమంటే నిజమైనటువంటి క్రైస్తవురాలు దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తే ఇంకా రెండో వ్యక్తి పట్ల ప్రేమ అనేటువంటిది నువ్వు ఇవ్వటానికి నీ దగ్గర అవకాశమే ఉండదు. ఆలోచించండి. వెరీ గుడ్. అయితే ఆయన సంపూర్ణంగా నన్ను ప్రేమించండి అని అన్నాడు. ఎస్, ఇదంతా ఆయన ప్రేమను బట్టి చూస్తే మనము సంపూర్ణంగా ప్రేమించటము అనేటువంటి న్యాయం. నువ్వు సంపూర్ణంగా ప్రేమించావు. అయితే ఇందులో లాభపడ్డది ఎవరు? మనం ఇచ్చిన ప్రేమలో, ఆయన ఇచ్చిన ప్రేమలో లాభపడ్డది, ప్రయోజనం కలిగింది మనకి. మనం ఇచ్చిన ప్రేమలో ప్రయోజనం కలుగుతున్నది ఎవరికి? ఏమండి? ప్రయోజనం కలుగుతున్నది ఎవరికి అని అంటే ఆ 38వ వచనంలో, అంటే దేవుణ్ణి ప్రేమించాలని చెప్పిన తర్వాత 38వ వచనములో, అంతేనా? 38ఏనా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనము లేదా? ఏందా ఎంతసేపు? మత్తయి సువార్త, ఎవల కన్ను లేవు, ఎవలకు బైబిల్ లేదు. 20 అదంతా అయిపోయింది. 38కి రమ్మన్న. అందుకే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. ఏమన్నాడు? నీ దేవుని ప్రేమించాలనేటువంటిది ముఖ్యమైనది, మొదటిది అని అన్నాడు. ఫస్ట్ ప్రయారిటీ. నీ దగ్గర ఎంత లవ్ ఉందో, అంటే నువ్వు ఎంత లవ్ని ఎక్స్ప్రెస్ చేయగలవో, కాంట్రిబ్యూట్ చేయగలవో, ఆ లవ్ను అంతటిని దేవునికి ఇచ్చేసి ఇది మొదటిది అని అన్నాడు. తర్వాత అరే మొత్తం దేవునికి ఇచ్చిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వానికి ఇవ్వటానికి ఎక్కడ ఉంటాయి? ఇక ఇందాక మాట్లాడుకున్నది అదే కదా. మొత్తం ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పొరుగువానికి ఇచ్చేది ఎక్కడుంది అని అంటే, చదవండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను ఆజ్ఞయు దాని వంటిదే. దేని వంటిది? నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఈ మాట కూడా దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పినటువంటి మాట వంటిదే. అంటే ఇందులో ఏదో ఉంది.
దేవుణ్ణి ప్రేమించటానికి పొరుగువాడిని ప్రేమించటానికి ఏదో లింక్ ఉంది. పొరుగువాడిని ప్రేమించటం అనంటే ఇప్పుడు మన పాఠం ఏంటి? క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? పొరుగువాడిని ప్రేమించు అంటే ఇక్కడ ఏం ప్రేమ? అదేనా? అందుకే గేలు తయారవుతున్నారు కదా. నీ పొరుగువాడిని ప్రేమించు అనంటే ఇక్కడ ఏంటి? యేసు ప్రభుల వారు చెప్పిన మాట తెలుసు కదా, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు పెట్టారు, దాహమైనప్పుడు ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు, రోగంలో పరామర్శించారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎదురుగున్నోళ్ళు. ఇవన్నీ ఎప్పుడు చేసినామయ్యా అని అన్నారు. మిక్కిలి అల్పుడైన ఒక సహోదరుడు మీలో ఉన్నప్పుడు వారికి మీరు అలాగునా చేసితిరి గనుక నాకును చేసినట్లే అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని ప్రేమలో ఏం దాగి ఉన్నది చెప్పండి? ఆయన స్వార్థం దాగి ఉన్నదా? సమాజం మేలు దాగి ఉన్నదా? అంటే మనం దేవునికి 100 రూపాయలు అంటే అర్థం కావడానికి, మనం దేవునికి 100 రూపాయలు ఇచ్చామంటే ఆ 100ను ఏం చేస్తున్నాడంటే 100 మందికి తలా 1 రూపాయి చొప్పున పనిచేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ దేవుడు కోరుకున్న ఈ ప్రేమలో స్వార్థం ఉందా? నిస్వార్థం ఉందా? అంటే స్వార్థం లేదు. ఇది ఆ ప్రేమను ఇంకా రెట్టింపే చేస్తున్న తప్ప అందులో స్వార్థం అనేటువంటిది లేదు. అంటే నీ తండ్రిని ప్రేమించాలి అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని, తండ్రి అంటే దేవుడు, దేవుని ప్రేమించాలి అనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని సంపూర్ణంగా ప్రేమించాలి అంటే ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా ఎప్పుడు ప్రేమించినట్టు అవుతుందో తెలుసా? సంపూర్ణంగా సమాజమును ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. అంతేనా? అర్థమవుతుంది మాటలు? సంపూర్ణముగా సమాజమును ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. సంపూర్ణముగా సమాజమును ఎలా ప్రేమించగలము అని అన్నప్పుడు చూసాం కదా, పేదవారి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిలో మన శక్తి మేరకి మనం చేయాలి. అన్నింటికంటే మిన్నగా వాక్యము అనేటువంటి జ్ఞానైశ్వర్యము లేక వారు అందులో పేదవారై బలహీనులై నరకానికి జారిపోతున్నటువంటి వారికి ఈ వాక్య వితరణ చేసి, వాక్య వితరణ అంటే వాక్యాన్ని పంచి ఎలా ఉచితముగా వారికి పంచి నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలి, బ్రతికించి నిత్య జీవములోనికి నడిపించాలి. ఇది అన్నింటికంటే మిన్నైనటువంటి ప్రేమ. ఇలా నీ ప్రేమను పంచాలి. ఈ ప్రేమను పంచటానికి నీ జ్ఞానము వాడాలి, నీ తెలివిని బుద్ధిని వాడాలి, నీ శరీరాన్ని వాడాలి, నీ సమయాన్ని వాడాలి. ఇవన్నీ చేసేయాలి. ఇవన్నీ ఇస్తే నీవు దేవుణ్ణి సంపూర్ణముగా ప్రేమించిన వాడవదు. ఇది ప్రాక్టికాలిటీ. దేవుని ప్రేమించటం అంటే సమాజాన్ని ప్రేమించటం. వీళ్ళందరినీ ప్రేమించుకుంటూ పోయిన తర్వాత ఇంకేమన్నా మిగిలితే ఏం ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇచ్చుకో. అసలు ఎక్కడుంది? నువ్వు దేవుడికి ఇచ్చిన తర్వాత ఇంకేమీ ఉండదు. సమాజానికి నువ్వు పంచాలి. అయితే ఈ సమాజంలో ఎవరెవరున్నారు? సమాజములో నీ తండ్రి ఉన్నాడు,
నీ తల్లి ఉన్నది, నీ సహోదరుడు ఉన్నాడు, నీ సహోదరిమని ఉన్నది, ఇలా నీ స్నేహితులు కూడా ఉన్నారు, ఇలా ఎందరెందరో ఉన్నారు. ఎందరెందరో ఉన్నప్పుడు ఇందులో ఎవరెవరికి ఏం కావాలి? రైట్. మొదటగా ఇందులో సువార్త అనేటువంటిది అందరికీ కావాలి. అమ్మకు చెప్పు, నాన్నకు చెప్పు, అక్కకు చెప్పు, చెల్లికి చెప్పు, అందరికి చెప్పు, స్నేహితుని కూడా చెప్పు. అసలు చెప్పగలుగుతున్నావా? నీ స్నేహితునితో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం ముచ్చటిస్తున్నావు? ప్రభాస్ సినిమా రిలీజ్ అయిందట గారా అంటావా? ఏమండి, ఎన్ని అధ్యాయాలు చదివినారో బైబిల్లో అని అంటావా? ఎందుకంటే నాకు కూడా అనుభవం కావాలి. పిల్లలు మీరు చెప్పండి, మీరు మామూలుగా కాలేజీలలో ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు మీరు పక్కకు వెళ్ళి టైం దొరికింది, ఓ బాగుంట టైం దొరికింది కూర్చున్నప్పుడు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు? క్రికెట్ అట కదరా అంటారా? ఇలా ఫైనల్ మ్యాచ్ అట కదరా, అందులో మళ్ళీ పాకిస్తాన్ తోటి ఉంది. ఏమండి, పాకిస్తాన్ తోటి అనగానే అంత ఎందుకు పుట్టుకొస్తుందో? వాళ్ళు మనుషులు కాదా? పిల్లరా, నీవు వీళ్ళందరినీ ప్రేమించేటువంటి క్రమంలో నీ తల్లి తండ్రి మొదట, నీ తండ్రి అయిన దేవుడు అనేటువంటిది నువ్వు మొదటగా తీసుకుంటే ఆ కాన్సెప్ట్లో వీళ్ళందరూ ఉంటున్నారు. ఆ సమాజంలో ప్రాధాన్యత పరంగా నువ్వు చూసుకుంటే నీ తల్లి తండ్రి ఉంటారు. వారిని ఏం చేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము. మనోళ్ళకి సన్మానం అనేది షష్ఠి పూర్తి నాటి జ్ఞాపకం అవుతుంది. 60 ఏళ్ళకి వచ్చిన తర్వాత అది కూడా అందరు చూసేటట్టు చేస్తారు కదా, అది కాదు. సన్మానం అంటే ఏంటంటే, సన్మానించటం అని అంటే నీ తల్లిదండ్రులు సంతోషించులాగున ఏం చేయాలో అదంతా చెయ్యి. నీ తల్లిదండ్రులకి ఏది మేలుకరమో అంటే ఆహారము, వస్త్రము, ఆరోగ్యం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకో, వాటన్నిటినీ చూసుకో. అది నీ తల్లిదండ్రులను ప్రేమించు. సన్మానించు మీన్స్ ప్రేమించుము. దేవుణ్ణి ప్రేమించుము, సమాజమును ప్రేమించుము, ఆ సమాజములో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను ప్రేమించుము. ఇవన్నీ చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతున్నది కానీ అస్సలు విషయం మాట్లాడలేవు అనిపిస్తున్నది కదా. అసలు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ఆ పాయింటే రావట్లేదు. ఏమండి ప్రియులరా, మీకు ఇస్సాకు తెలుసు కదా. ఇస్సాకు ఆయనకంటే ముందు అబ్రహాం తెలుసు కదా. అబ్రహాము శారాను ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు. శారా కూడా అబ్రహాముని ప్రేమించింది. పెళ్ళి అయ్యాకనా కాకముందా? ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వద్దాం. ఇస్సాకుకు భార్యను వెతికి పట్టుకురమ్మని వాళ్ళ డాడీ చెప్పాడు. ఎవరికి? వర్కర్కి, పనివాడికి, దాసుడికి చెప్పాడు. ఇదెంత భారం రా బాబు, ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ పోవాలి, ఎవరినైనా పట్టుకు రావాలి అనుకున్నాడు ఆయన. సరే, మొత్తానికి దొరకబట్టాడు. అవన్నీ తెలిసింది. ఆమె చక్కనిదట. వెతికితే దొరికింది, దేవుడు చూపించింది ఎవరిని అనంటే చక్కనిది. ఆ మాట ఉంటుంది. తర్వాత ఆమెను తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం
24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి. 24వ అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది ఇప్పుడు మనకు అమ్మమ్మ బాపమ్మ ఆమె, ఓకే, అప్పుడు ఆమె చిన్నది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇది స్వచ్ఛత. రూపవతి అండ్ గుణవతి, ఓకేనా, రైట్. ఆమెను దాసుడు ఇసాకు దగ్గరికి తీసుకొచ్చాడు. 67వ వచనం. ఇసాకు తల్లి అయినటువంటి శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా, అంటే పెళ్లి చేసుకోగా అందని అర్థం. పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. ముందేం చేశాడు? ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చూడండి, అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? పెళ్లి అయిన ఆమెనా, కాని ఆమెనా? అంటే మీన్స్ భార్యనుగా చేసుకున్న తర్వాతనా, చేసుకోక ముందా? అంటే ఇప్పుడు ఇస్సాకు మనకి ఏం చూపిస్తున్నాడు? ఒక మోడల్ చూపిస్తున్నాడు, అవునా? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాడు. ఇప్పుడు ఎంత ప్రేమించవచ్చు? నీకు నచ్చినంత ప్రేమించుకోరా, నీకు నచ్చినంత ప్రేమించుకో. అయితే ఈ ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నది. ఇది సపరేటం కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట దేనిలో ఇమిడి ఉన్నది? నీ పూర్ణ బలముతో, శక్తితో, మనసుతో, హృదయంతో, ఆత్మతో నీ తండ్రిని ప్రేమించు అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నది. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా? ఏమండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నావు అనుకోండి, ప్రేమిస్తావు, ఒక దినం నీకు చెప్పా పెట్టకుండా పోతుంది. అప్పుడు నీకు దిక్కు మొక్కు ఎవరు? ఆ మైకంలో నువ్వేం చేస్తావంటే తల్లిదండ్రుల మాటలు పట్టించుకో, గురువుల మాటలు పట్టించుకో, పెద్ద మనుషుల మాటలు పట్టించుకో, పాస్టర్ మాట అసలు దాని జోలే ఉండదు, అవునా? ఎవరు పట్టించుకో. నిన్ను నిండా ముంచి వెళ్ళారనుకోండి, ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మాయికి ఏదైనా అఘాయిత్యం జరిగిందనుకోండి, నీకు ఎవరి మద్దతు ఉంటుంది? మరి ప్రేమించావు, ఏదో ఆకర్షణ, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆ పెళ్లి తదనంతరము కూడా సక్సెస్ అయ్యేటువంటి రేటు 5% అయితే ఫెయిల్ అయ్యేటువంటి రేటు 95%. ఈ కరోనా తర్వాత అయితే మరీ టూ మచ్ అయిపోయింది. నిన్ననే ఒక డిస్కషన్ చూశాను, డిబేట్. అంటే ఒక సైకాలజిస్ట్ మాట్లాడినటువంటి మాట. వాళ్ళ దగ్గరికి వస్తారు కదా కౌన్సిలింగ్ కోసం. ఆమె చెప్పింది, వీళ్ళు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారట. బాగానే ఖర్చు పెట్టి చేసుకుంది. 3 రోజుల తర్వాత ఆమె అన్నదట, నా పాత బాయ్ ఫ్రెండ్ నాకు లైన్లోకి వచ్చిండు, కాబట్టి నాకు ఇమీడియట్లీ విడాకులు కావాలని అన్నాడు. అర్థమైంది మీకు? జరిగినాయి ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో.
ఇదేం ప్రేమ అండి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లైన్లోకి వస్తే ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఏం చేసింది? ఇది ప్రేమనా? ఇప్పుడు నీకు మద్దతుగా నిలబడేటోళ్ళు ఎంతమంది చెప్పండి? మాస్టర్ ఊరికొస్తాడా? కళాశాల మీ టీచర్, క్లాస్ టీచర్ ఉంటారు కదా, క్లాసు లెక్చరర్, ఫోన్ చేయి, లేకుంటే ఎవరితో అన్న చిట్టి రాసి పంపించు, సార్ మీరు అర్జెంటుగా రండి, నేను సమస్యలో ఉన్నాను, దీని పరిష్కారం చూపించండి. నువ్వు ఎవడివి? నీ సమస్య ఏంది? నీ సమస్యకు నాకు సంబంధం ఏంది? నేను అప్పుడు రారా క్లాసులు విందురు రారా అంటే మీరు చెట్టా పట్టాలు వేసుకొని చెట్ల పట్టి తిరిగి ఇప్పుడు నన్ను పరిష్కారం అడుగుతావా? వస్తాడా? ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు నీకు ఎవరు న్యాయం చేస్తారు? పోలీసోడు వస్తాడా? జడ్జి వస్తాడా? ఎవరు నీ పక్షంగా నిలబడేది? ఎవడు ఉండడు. అందుకే నీకు శూన్యం ఆవరించి జీవితం మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమా? అవసరమా? అదే చక్కగా ఇప్పుడు ఇలా పెద్దలు చూసినటువంటి నీకు నచ్చినటువంటి వ్యక్తిని చూజ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నావు అనుకోండి, రేపొద్దున ఒక సమస్య వచ్చిందనుకోండి, అందరు నీకు అండగా నిలబడతారు. సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతారు, ఇటువైపు నుండి అటువైపు నుండి. రెండు వైపుల నుండి పెద్దలు పరిష్కారం వైపు ప్రయత్నం చేస్తే తెగిపోయే బంధం కూడా మళ్ళీ అతికించబడుతుంది. ఎవరూ లేకపోతే ఇక మరెన్నడూ అతకలేనంత భయంకరంగా అది తెగిపోతుంది. కనుక బైబిల్ చెబుతున్నది ఏంటి అనంటే, నీవు పెళ్లి చేసుకొని ప్రేమించు. మరి యాకోబు పెళ్లి చేసుకోకముందే ప్రేమించిండు కదా? మీరు అడుగుతలేరు. పాయింటే కదా? పాయింటే. యాకోబు పెళ్లి చేసుకోకముందు ప్రేమించాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇస్సాకు వాళ్ళ డాడీ చూసిన సంబంధం అన్నట్టే కదా ఇది? ఇస్సాకు వాళ్ళ డాడీ చూసిన సంబంధం. పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించాడు, చక్కగా ఉన్నారు, ఇద్దరు కుమారులు పుట్టారు, ఇదంతా జరిగింది. ఇస్సాకు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించటం మూలంగా ఇందులో ఆయన జీతం ఏమి చేయాల్సినటువంటి పనేమీ రాలేదు. అడ్వాన్స్గా ప్రేమించటం మూలంగా ఎన్నాళ్ళు కష్టపడ్డాడు ఆయన? ఎన్నాళ్ళు జీతం ఉన్నాడు వాళ్ళ మామకి? 14 సంవత్సరాలు. అవసరమా? ఇంకొకటి, అంతగా ప్రేమిస్తే ఆమె కడుపున పుట్టినోళ్ళు ఎంతమంది? 2. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఈర్ష్యతో పుట్టిన వారే. అంతేనా? ప్రిల్లరా, అంటే దాంట్లో ఇప్పుడు అక్కా చెల్లెళ్ళు ఏమైనా సమాధానంగా ఉన్నారా? మీకు అంటే మీరు ఇదివరకు వినలేదేమో, చదవకపోతే మాత్రం పెద్ద అర్థం కాదు. లేయా రాహేలుల యొక్క ఆ జీవితం ఒకటి ఉంటుంది కదా, అక్కా చెల్లెళ్ళకే పోరు, వారు ఒకరి మీద ఒకరికి ఈర్ష్య. ఇప్పుడు చెల్లెని కొంచెం ఎక్కువ ప్రేమిస్తే అక్క కోపం, అక్కను కొంచెం దగ్గర తీసుకుంటే చెల్లెకు కోపం. ఇప్పుడు మీరు గమనించండి, ఒక భార్య, ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములకి అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటాయి? కొట్లాటలు వస్తూ ఉంటాయి. మరి సవితి పిల్లలు అన్నప్పుడు, అందులో దాసురాళ్ళ పిల్లలు అన్నప్పుడు మనం అనుకుంటాం యాకోబుకి ఏందయ్యా మంచిగా 4 భార్యలు 12 మంది కొడుకులు కుమార్తె అని అంటారు. కానీ ఈ 4 భార్యల చట్రంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో దాన్ని ఆలోచించారు ఎప్పుడైనా? ఒకళ్ళతోటి ఏగుడే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 4 అనంటే ఆయన సుఖపడ్డాడు అని అనుకోకండి.
అందులో శ్రమే ఉంటుంది తప్ప సుఖం ఉండదు. ఇదొకటి. రెండవది అంటే ఈ ఈ సందర్భం అంతా కూడా మీకు తెలిసిందే. మీకు ఎవరన్నా ఆ పిల్లలు తెలుసుకోవాలనుకుంటే ఇదంతా 29వ అధ్యాయంలో ఉంటుంది, దాన్ని మీరు గమనించవచ్చు. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన పేరు సంసోను. ఈయన ఏ దేశం అది? పాలస్తీనా దేశానికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు. ఇష్టము అనేటువంటి దాంట్లో కొంచెం లిమిటేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఇష్టము పడినటువంటి ఆయన వెంటనే వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పాడు, ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, నాకు పెళ్లి చెయ్యండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఏమన్నారు అనంటే, ఒరే, ఇశ్రాయేలీలలో పిల్లలు లేరని సున్నతి లేనటువంటి జనాంగమైనటువంటి పాలస్తీనా పిల్లల్ని చేసుకుంటావా, ఇది తప్పు కదా అని అన్నది. లేదు లేదు, నువ్వు ఏమైనా చేయి, నాకు ఆమెను చెయ్యని అన్నాడు. వాళ్ళు చేసేదేమి లేక పోయారు, పెళ్ళి చేశారు. ఈ పెళ్ళి చేసుకున్నోడు చేసుకున్నట్టుగా మరి భార్యను తీసుకొచ్చుకొని కాపురం చేయాల్సినటువంటి ఆయన అక్కడ లేనితాతంగా ముందర పెట్టుకున్నాడు. చివరికి ఆ పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఆ భర్తగా భార్యగా వారు ఏదైతే దాంపత్య జీవితం కొనసాగించాలో అది కొనసాగించలేకపోయారు. జాగ్రత్తగా గమనించండి. ఇష్టపడ్డాడు, అమ్మా నాన్నలకు చెప్పాడు, వాళ్ళు వద్దు అన్నారు, అయినా నాకు కావాలి అని అన్నాడు. చేసేదేమి లేక వాళ్ళు చేశారు. చివరికి ఏం జరిగింది అని అంటే, పెళ్లి చేసుకున్నటువంటి ఉద్దేశము నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తదనంతరము ఆయన దెలీలా అనేటువంటి ఒక స్త్రీని ప్రేమించాడు. ఈ ప్రేమ చూడండి, ప్రేమ గుడ్డిది అని అంటే ఇక్కడ నిజమే అని అనిపించింది. గుడ్డిది అంటే నిజమే అంటే, గుడ్డిది అంటే ఎట్లా గుడ్డిది ఏంటో తెలుసా? ప్రేమలో ఒక మైకం ఉంటుంది. నేను ఏదో ఇక అబ్బా ఇక నేను ఇక ఏదో పొందుకుంటాను, ఏదో ఆస్వాదిస్తాను, ఇందులో ఏదో సుఖం ఉంటుంది, ఏదో గమ్మత్తు ఉంటుంది, ఇక నా ప్రపంచమే నా భార్య, నా ప్రపంచమే నా భర్త, వీళ్ళకి అందనంత దూరం ఎవరెస్ట్ శిఖరాల కంటే ఎక్కువ ఎత్తుకెళ్ళిపోతాం, అబ్బో ఇక అక్కడ మాకు అన్నట్టుగా ఉంటుంది. దాంట్లో అసలు వాళ్ళు నేల కనబడదు, చుట్టూన్నోళ్ళు ఎవరు కనబడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తాగిన వాళ్ళకి ఎట్లుంటుంది, బాగా తాగిన వాళ్ళకి ఏం పట్టదు కదా వాళ్ళకి. అట్లాగే వీళ్ళకు అమ్మా నాన్న అభిప్రాయాలతో సంబంధం ఉండదు, లోకం ఏమనుకుంటున్నదని సంబంధం ఉండదు, నా గురువులు నాకు ఏం నేర్పించారు, నా పాస్టర్ గారు నాకు ఏం నేర్పించారు, ఇవేవి పట్టవు. ఆయనకు మొత్తం కళ్ళ నిండా ఎవరు కనబడతారు? అమ్మాయే కనబడుతుంది, అమ్మాయికి అబ్బాయి కనబడుతుంది. ఏమండి, సంవత్సరం తిరగక ముందు చుక్కలు కనబడతాయి. అప్పుడు లబో దిబో అని ఏడుస్తే ఎవరు నీ పట్ల కనికరం చూపిస్తారు? ఎవరు జాలి పడతారు నీకు? ఎవరు జాలి పడరు. దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇది వన్ సైడ్ లవ్, అంతే కదా. ఈయన ప్రేమిస్తున్నాడు, కానీ ఆమె ప్రేమించట్లా. ఆమెకి ఏం కావాలి? డబ్బు కావాలి. అప్పుడు ఫిలిస్తీన్లు సంసోనుని చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నువ్వంటే పడి చేస్తున్నాడు కదా, నువ్వు చెప్తేనే సీక్రెట్ అంతా తెలుస్తుంది, ప్లస్ వింటాడు. అసలు మేము ఎంత ట్రై చేసినా అతన్ని కొట్టలేకపోతున్నాం, అతని ముందు మేము నిలబడలేకపోతున్నాం. అంత బలం ఆయనకి ఎక్కడుందో అది కనిపెట్టి మాకు చెప్పుము అని అన్నాడు. చెబితే ఏంటి మరి, నాకేంటి అని అన్నది ఆయన. నాకేంటి అని అంటే, మేము మనిషి తలా ఇంత పోగు చేసుకొని ఇంత మూట నీకు ఇస్తాము అని అన్నారు. ఓకే,
అయితే సరే అన్నాడు. అప్పుడు ఓ రోజు అడిగింది, నువ్వు ఇంతనట అంతనట, కుండలు కండలు గుండెలు బాగున్నాయట నీకు, నీకు ఇంత బలం ఎక్కడ ఉంది అని అంటే ఆయన పరాచకంగా ఏం చెప్పాడు, ఏం 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 కొమ్మలు అవి అక్కడ, ఏం కొమ్మలయ్యా, నిరవంజి, రైట్, నిరవంజి కొమ్మలతోటి కట్టేస్తే నా బలం ఊడిపోతుంది అని అన్నాడు. ఆ ముచ్చట ఆమె వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కట్టేసారు. అవి ఆయన ముందు ఎలా ఊడిపోయాయట, చిన్న దారపు పోగు ఊడిపోయినట్టుగా ఊడిపోయిందట. అప్పుడు ఏంటమ్మా నువ్వేం చెప్పావు, ఆడ అసలు ఇట్లా అసలు మేము అంత కష్టపడి కట్టేస్తే వాడు అసలు కట్టేసినట్టు కూడా ఇబ్బంది పడలేదు అని చెప్పేసి అన్నాడు. ఈసారి అన్న మంచిగా అడుగున్నాను, ఈసారి మంచిగా అడుగునంటే కొత్తగా పేరిన తాళ్ళు ఇంకెక్కడ వాడద్దు, ఆ తాళ్ళతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అని అన్నాడు. అట్లే చెప్పింది. అది వర్కౌట్ అవ్వాల. తర్వాత నా జడలు అల్లితే నా బలం పోతుంది అని చెప్పాడు. అది వర్కౌట్ అవ్వాల. అప్పుడు ఆమె అస్త్రం వాడిందండి. ఏమస్త్రం? ప్రేమాస్త్రం. ఆ అస్త్రం పేరు ఏం అస్త్రం అండి? మనం ఇప్పుడు యుద్ధాలు దేశాల మీద దేశాల యుద్ధాలు చెప్పడానికి అస్త్రాలు ఉంటాయి. ఆ అస్త్రాల పేరు అణుబాంబట, నైట్రోజన్ బాంబట, హైడ్రోజన్ బాంబట, ఇలా రకరకాలైనటువంటి యురేనియం బాంబు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈమె ఇక పూర్వం అంటే ఇప్పుడు అంతకుముందు కత్తులు ఉండేటివి, తర్వాత తుపాకులు అయ్యాయి. ఇవన్నీ దాటిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? క్షిపణుల దాకా వచ్చింది. రకరకాల అణ్వస్త్రం. ఇప్పుడు ఈమె వాడినటువంటి అస్త్రం పేరు ఏంటి అని అంటే లవ్. ఎంత ముద్దుగా అడిగిందో తెలుసా? మీరు చూడాలి, మీ కళ్ళతో చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టము లేనప్పుడు ఇప్పుడు నా మీద నిన్ను అంటే ఈయన ఎన్నిసార్లు చెప్పి ఉంటాడో, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా లోకం, బుజ్జి, నువ్వు లేకపోతే నేను లేను, ఇట్లా ఎన్ని చెప్పుంటాడు, ఎన్నిసార్లు చెప్పుంటాడు. అందుకే కదా ఇక్కడ ఆ ఓడు వాడుతున్నది. ఆమె ఏమంటున్నది? మళ్ళీ చదువు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు, మళ్ళీ చదువుతుంటా మొదటి, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే 3 సార్లు అడిగితే 3 సార్లు ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పాడు కాబట్టి దాన్ని ఆమె ఎలా తీసుకుంటుందా మాట అంటే, నా మీద ఇష్టం లేదు కాబట్టే ఇతడు అబద్ధాలు చెప్తున్నాడు. నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? మంచిగానే అడిగింది ఆమె తప్పేం లేదు. వ్యభిచారే కావచ్చు, కానీ వీళ్ళిద్దరు ఒప్పందంలో కరెక్టేనే అడుగుతున్నది. ఇప్పుడు ఆమె ఈయన దగ్గరకు వచ్చిందా, ఈయన ఆమె దగ్గరికి పోయిండా? ఈయన పోయిండు కదా. నన్ను ప్రేమిస్తున్నానని నువ్వేలా చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను ప్రేమిస్తున్నాను ఉట్టి మాటలు చెప్పి నన్ను వాళ్ళ ముందట అవమానపరుస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా అని చెప్పేసి అడిగింది. అప్పుడు ఆయన చూడండి, ఇప్పుడు ఇప్పుడు అడగటం 4వసారి. చూడండి 16వ వచనంలో, ఆమె అనుదినము మాటల చేత లవ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే
నాకు నచ్చిన బట్టలు కొనివ్వాలి, లేకపోతే నీకు ప్రేమ లేనట్టే. అమ్మ నా తాకత్తుకు మించి చేతగానుడు ఎందుకు చేసుకున్నావు? చేతగాను నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు? నచ్చిన వస్త్రాలు కొనివ్వాలి, నచ్చిన చోటుకి తిప్పాలి, దూరభారము, దానికి ఖర్చులు వగైరా ఇవన్నీ నాకు చెప్పొద్దు. అలా అయితే నువ్వు చేతగానోడివి. నువ్వు చేతగానోడు, నువ్వు ఇప్పుడే ఇట్లా చేస్తున్నావు అంటే పెళ్ళి అయినాక ఇట్లా చూసుకుంటావు. నువ్వు ఇప్పుడే కనీసం ఈ రెస్టారెంట్ తీసుకుపోలేకపోతున్నావు, ఇంకా గార్డెన్కి తీసుకుపోలేకపోతున్నావు, ఇంకా ఒకసారి కేరళ పోయేద్దామంటే తీసుకుపోలేకపోతున్నావు. లవర్స్ అందరూ గోవాకు వెళ్ళి వస్తారట, అక్కడ తీసుకెళ్తలేవు, కొనియమన్నా కొనిస్తలేవు, ఇప్పుడే ఇవి చేయట్లేవు. మీకు తెలుసా, పచ్చిగా మాట్లాడుతున్నారు. నీకంటే పలానోడు బెటర్, నీకంటే పలానోడు బెటర్. అవసరమా తమ్ముళ్ళు ఇలాంటి ప్రేమలు? ఇలాంటి ప్రేమలు అవసరమా? అయితే విషయం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ ఇట్లాంటిది కాబట్టి మీతో ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. ప్రస్తుత పరిస్థితుల్లో రివర్స్ ఉన్నది. ప్రియులరా, చాలా ఘోరం. వింటున్నారు కదా, ఏవో డ్రమ్ములట, సిమెంట్ బ్యాగులట, కత్తులట, రైస్ కుక్కరు, హీటరు. ఇప్పుడు మొగళ్ళు ఆడోళ్ళు అంటేనే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఒక్క తేడా ఓడి వచ్చిందంటే అమ్మో ఇది రాత్రి నాకు కొంప ముచ్చేటట్టే ఉన్నది. ఇలా అయిపోయింది, వ్యవస్థ మారిపోయింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లవ్వులు, ఈ కేకులు, ఈ గోలలు అవసరమా? అవసరం. ఆమె ప్రతి దినమట పోరు అనుదినము. ఏమండి, నిజమైనటువంటి ఇప్పుడు ఈయన చూపించిన ప్రేమ కూడా ఆమె కూడా చూపిస్తే, ఈయన చూపించిన ప్రేమ వల్లే ఆమె కూడా ప్రేమ చూపిస్తే ఈ రోజు పోరు ఉంటుందా? ఉండదు. అయ్యో నా భర్త బాధపడితే చూసుకుంటూ నేను ఎలా ఉంటాను? ఇప్పుడు నేను అడిగానని సపోజ్ చేసి తీసుకొస్తాడు, రేపొద్దున మళ్ళీ అప్పు కట్టలేక బాధపడితే ఇది నాకు న్యాయం కాదు కదా అని అనుకుంటుంది. అలా కాకుండా తన సుఖం, తన సంతోషం, తన ఆనందం మాత్రమే తాను కోరుకుంటే నువ్వు ఎక్కడన్నా పడి ఏట్ల పడి సావు, నాకు మాత్రం కావాలి. తెలుసా మీకు, కాలేజ్ అయిపోయేదాకా వాడుకుంటారు. కాలేజ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ డాడీ వేరే సంబంధం చూస్తారంటున్నారు అని అంటారు. అది తట్టుకోలేక, ఎందుకంటే పెట్టిన పెట్టుబడి అంతా పోయింది, టైం అంతా ఆమె మాయలో పడి చదువు పోయింది, డబ్బులు పోయినాయి, చదువు పోయింది, సమయం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలరా? ఇప్పుడు ఏమైనా పని చేసుకుని బతుకుతాడంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఏం చేయాలి? లాస్ట్కి మళ్ళీ ఇది ఏదో పట్టుకొని తిరగాలి, స్విగ్గో గిగ్గో జొమాటో. వాని జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమా? ఆడవాళ్ళను కూడా వాడు ప్రేమ పేరట మానం దోస్తున్నాడు. నిన్న ఈ పేపర్లో వచ్చింది, నిన్న అనుకుంటా, కడుపులు చేస్తున్నారు. ఆ తర్వాత నిన్న సజ్జనార్ మాట్లాడాడు, మీరు విన్నారా? సజ్జనార్ మాట్లాడాడు, ఇదొక ఫ్రాడ్ జరుగుతున్నది, ప్రేమ పేరట అమ్మాయిలని అనుభవిస్తున్నారు, కడుపులు చేస్తున్నారు, ఆ తర్వాత మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు. తస్మాత్ జాగ్రత్త, ప్రేమ అనగానే మీరు ఎగిరి వాళ్ళతో పాటు వెళ్ళకండి. ఎంత భయంకరం!
గనుక ఇలాంటివి మీరు చేయకండి. ఇప్పుడు ఈయన ప్రేమ ప్రేమ అనే ఒక మత్తులో కొన్నాళ్ళు ఉన్నాడు. ఉండి ఉండి ఆ ప్రేమ యొక్క పర్యవసానం ఏం జరిగిందో చూడండి. చివరికి వచ్చేసరికి మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి దీని పాడుగాను నస నస నస. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇక్కడికి వచ్చిన నాట నుండి ఇదే నీ బలం ఎక్కడున్నది, నీ బలం ఎక్కడున్నది, నీ బలం ఎక్కడున్నది. ఆమెను విడవలేక చెప్పి వాళ్ళ చేతిలో పడి చావలేక మానసిక వ్యధకు గురయ్యాడు. చివరికి ఎట్లయితే అట్లయింది. ఆమెకి ఎలాగ ఆయనకి ఆ మత్తులో, ఆ ప్రేమ మత్తులో ఏ విచక్షణ కోల్పోయాడు అని అంటే, ఏ విచక్షణ కోల్పోయాడు అంటే, ఇప్పుడు ఆయన చెప్పకపోతే చేసేది ఏమున్నది ఆమె? కానీ విచక్షణ కోల్పోయిండు. ఆ ప్రేమలో విచక్షణ కోల్పోయిండు. తెలివి జ్ఞానం చచ్చిపోతున్నది, చచ్చుబడిపోతున్నది. నీకేం అర్థం కాదప్పుడు. ఇప్పుడు ఐక్యూ అంటాం కదా, ఇంటలెక్చువాలిటీ, ఆ సిగ్నల్ కట్ అయిపోతుంది అంతే. నీకు ఏం తోయదు. ఈ బ్రతుకు అని చెప్పి నీ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఆయనకు అదే కలిగింది. కలిగి ఏమన్నాడు? అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి మొత్తానికి ఆయన బలం యొక్క రహస్యం ఎక్కడుందో చెప్పాడు. అంటే మా అమ్మ నాజీరు చేసింది, తలక్షౌరం తీసేస్తే నా ప్రాణం పోతుంది అని చెప్పి ఆ ప్రాణం యొక్క సీక్రెట్ చెప్పింది. ఆమె వాళ్ళకి చెప్పింది. వాళ్ళు తీసుకుపోయి ఏం చేసిండు? బంధించి కనుగుడ్లు ఊడబెరికి తిరగటి విసిరేటువంటి పనిలో పెట్టి, అంటే వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే ఈయన వాళ్ళని చంపినటువంటి విధానానికి వాళ్ళు వెంటనే చంపాలి. కానీ ఒకసారి చంపితే మాకు సంతృప్తి ఉండదు. వాడు ప్రతి దినము మా ముందు శ్రమపడి హింసించబడి నలింపైపోయి వాడు తలవాల్చి దిగాలు పడుతూ ఏడుస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, ఆ పెడబొబ్బలు, ఆ కేకలు, ఆ ఆర్తనాదాలు విని మేము ఆనందించాలి. ఆ క్రమంలో నీరసించి కృషించి ప్రాణాలు విడిచిపెడితే గాని మాకు సంతృప్తి కలగదు అని చెప్పి హింసించటం ప్రారంభించారు. ఇప్పుడు ఇది ఎవరు కొని తెచ్చుకున్నటువంటిది? సంస్థనే కదా. అంటే ఇవి ఇప్పుడు వాళ్ళకి మాత్రమే జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పుడు ఏమన్నా కానివ్వండి, మిర్యాలగూడ హత్య, అమృత వాళ్ళ భర్త ప్రసాద్ సంథింగ్ ప్రణయ్, మీ లవ్లో ట్రూ ఉండొచ్చు, కానీ తండ్రి మాట కాదని వెళ్ళారు. చివరికి ఏం జరిగింది? తండ్రి మాట కాదని వెళ్ళావు, భర్తను చంపుకున్నావు కదా, అవసరమా? గనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, నేను అనేది ఏంటంటే సింపుల్గా 2 మాటలు చెప్తాను. మీరు మొదటగా దేవుణ్ణి ప్రేమించండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కట్ అయిపోతాయి. ఓకేనా? ప్రేమించండి, కానీ ఎప్పుడు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ శక్తి మేరకు ప్రేమించు. నిన్ను ఆపటోడు ఎవడు ఉండడు. ఒకవేళ మీ అమ్మా నాన్నలు ఏమైనా సనిగినా గునిగినా కూడా, అరే నీ వాళ్ళ భార్య భర్తలు మంచిగుంటే మీకేంది, ఓరవలేకపోతున్నారు అని అంటారు. దేవుడు కూడా ఏమన్నాడు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య నీలో సగం, మీరిద్దరు ఏకమై ఉన్నారు, నీ తండ్రిని తల్లిని అని చెప్పి అదొక సందర్భాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. గనుక ప్రేమించాలి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలి. ఎప్పుడు?
బ్యాచిలరే కాదు. ఎప్పుడు ప్రేమించాలి? వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించాలి. అంటే క్రైస్తవులు ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు, మొత్తం చెప్పండి. ప్రేమించి వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకొని ప్రేమించాలి. ఇది ఓవరాల్గా బైబుల్ థియరీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దీనిలో మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏం లేదు కదా? రైట్. చివరిగా తమ్ముడు జోసెఫ్ ఒక పాట పాడతాడు. మరి తమ్ముడు జనార్దన్ ప్రార్థన చేస్తాడు.